హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ తమిళ చూసారు కదా, పై నెట్వర్క్ మైనింగ్ ఇంటర్ఫేస్లోనే చాలా మందికి ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపించట్లేదు అని కొంతమంది కాల్ మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ కాయిన్స్ కనిపించకుండా మనము ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసి పెడితే కనుక కాయిన్స్ అనేవి ఇక్కడ కనిపించవు అనమాట. ఆల్మోస్ట్ ఈ సెట్టింగ్ గురించి అందరికైతే తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు వీడియో అనేది ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో చూడాల్సిన పని లేదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే కనుక ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపించవు. సో ఆఫ్ చేసి పెడితే కనుక కాయిన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఆన్ ఆఫ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, మీరు ఈ ఇక్కడ పై ఇంటర్ఫేస్లోనే మీకు ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొఫైల్ అయితే ఉంది కదా, ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ అయితే కనిపిస్తుంది, యూజర్ నేమ్, రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద హైడ్ నేమ్ అయితే కనిపిస్తుంది, హైడ్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ హైడ్ బ్యాలెన్స్ దగ్గర ఈ ఆప్షన్ అనేది మీరు ఆన్ చేసి ఉంటే కనుక ఇక్కడ మీకు మీ కాయిన్స్ అనేవి ఇక్కడ కనిపించవు. హాఫ్లో అయితే ఉండాలి. ఇది హాఫ్లో ఉంటేనే మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పైన ఇంటర్ఫేస్లోనే మనకు కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చాలామందికి తెలియక ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటారు. ఆన్ చేసి పెట్టుకుంటే కనుక ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపించవు మీకు. సో ఇక్కడ మీకు హాఫ్ ఆన్ చేసి మీకు చూపిస్తాను లైవ్లోనే. సో ఇక్కడ ఆన్లో ఉంటే కనుక కాయిన్స్ అనేవి కనిపించవు. అదే హాఫ్ చేస్తే కనుక ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బ్యాక్ అయితే వచ్చి మీరు ఇంటర్ఫేస్లో చెక్ చేసుకోండి. సో ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా, మళ్ళీ ప్రొఫైల్కి అయితే వెళ్ళి సేమ్ మళ్ళీ ఆన్ చేయండి. ఆన్ చేస్తే కనుక మళ్ళీ కాయిన్స్ అనేవి కనిపించవు. మళ్ళీ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చి చూడండి, కాయిన్స్ అనేవి కనిపించవు అనమాట. ఇలా ఈ సెట్టింగ్ అనేది మీరు ఆన్లో పెట్టుకుంటే మీకు కాయిన్స్ అనేవి కనిపించవు అనమాట. సో హాఫ్లో ఉంటేనే మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి. సో అర్థమైందిగా. అలాగే సేమ్ అనమాట. ఇక్కడ పైన నేమ్ హైడ్ అని ఉంది కదా, ఇక్కడ నేమ్ కూడా ఆన్లో పెట్టుకున్నారనుకోండి, మీ రిఫరల్ టీమ్, మీ డౌన్లైన్స్ ఉంటారు కదా, మీ రిఫరల్ కిందట ఎవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో సో వాళ్ళకు మీ పేరు అయితే కనిపించదు. సో ఇక్కడ ఆన్ చేసి పెడితే కనుక వాళ్ళు ఎవరి కింద అయితే రిజిస్టర్ అయ్యారో అనేది వాళ్ళకు అర్థం అవ్వదు అనమాట. సో వాళ్ళకు మీ పేరు అనేది కనిపించకూడదు అంటే కనుక ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోండి. సో వద్దు అనుకుంటే హాఫ్ చేసి పెట్టుకోండి. సో నాకు తెలిసి ఈ రెండు హాఫ్ చేసి పెట్టుకోండి. సో రెండు ఆన్లో అయితే పెట్టుకోవద్దు. కాయిన్స్ కనిపించినట్టుగా పెట్టుకోండి, మీ డౌన్లైన్స్ని మీ పేరు కనిపించినట్టుగా పెట్టుకోండి. రెండు హాఫ్ చేసి పెట్టుకోండి, బెస్ట్ అనమాట. నాకు తెలిసి వాళ్ళకు మీ పేరు కనిపిస్తుంది కాబట్టి ఎవరి కింద వాళ్ళు ఎవరు రిఫరల్ కింద రిజిస్టర్ అయ్యాము అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి. సో ఇది నేమ్ హైడ్ కూడా హాఫ్ చేసి పెట్టుకోండి అండ్ బ్యాలెన్స్ కూడా హాఫ్ చేసి పెట్టుకోండి. మీకు కూడా కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అర్థమైందిగా. ఈ ఆప్షన్ ఆల్మోస్ట్ అందరికైతే తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి నేను వీడియో అయితే రికార్డ్ చేసా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే ఎవరెవరికి కేవైసీ స్లాట్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కేవైసీ అనేది చేయించుకోండి ఫాస్ట్గా. సో మన ఆఫీస్కి అయితే వచ్చి చేసుకొని వెళ్ళొచ్చు. నెల్లూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ నెల్లూరు ఆఫీస్కి అయితే వెళ్ళి కేవైసీ అనేది చేయించుకోవచ్చు. అండ్ విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ విశాఖపట్నం ఆఫీస్కి అయితే వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. విశాఖపట్నం ఆఫీస్ నెంబరు, అలాగే నెల్లూరు ఆఫీస్ నెంబరు, అలాగే నా నెంబర్ అనేది. సో కర్నూలు, నంద్యాల ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి అయితే వచ్చి చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఈ 3 బ్రాంచెస్కి సంబంధించి నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది.